నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఆందోళన చేస్తున్న రైతులు అరెస్ట్, న్యాయం చేయాలంటూ ఫ్రూట్ మార్కెట్ భూ బాధితుల నిరసన. కోకాపేట కొత్త చెరువు పునరుద్ధరణ పనులు వేగవంతం, హైడ్రా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఆక్రమణలు కూల్చివేత. పెద్దపల్లి జిల్లా ప్రశాంత్ నగర్ వాసులపై ఈగల దండయాత్ర, కోళ్ల ఫారాల వల్లే ఏళ్లుగా ఇబ్బందులన్న గ్రామస్తులు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి దృష్ట్యా అధికారులు అప్రమత్తం, శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు. ఇండో పసిఫిక్ ఆందోళనలను పరిష్కరిద్దామన్న జైశంకర్, క్వాడ్ దేశాలకు భారత విదేశాంగ మంత్రి పిలుపు. హైదరాబాద్ కోకాపేట కొత్త చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. చెరువు భూభాగంలోకి వచ్చిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. హైడ్రా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రహారీ గోడ కూల్చివేతలు జరిగాయి. భవిష్యత్తులో చెరువు భూభాగంలో ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు కోకాపేట కొత్త చెరువు చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల నివారణ లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూములు కాపాడుకునేందుకు ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్టు చేశారు. 2 రోజుల నుంచి రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. అనేక ఏళ్లుగా భూములు సాగు చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తమ భూములు లాక్కుంటున్నారని వాపోయారు. పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని కర్షకులు ఆరోపించారు. ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం కేటాయించింది. వచ్చే నెల 3న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని సమాచారం. మెదక్ జిల్లాలో 100 ఏళ్ల చరిత్ర గల రాయిన్పల్లి ప్రాజెక్టుకు భారీ గండిపడింది. ప్రాజెక్టు కింద ఉన్న లెవెల్ కెనాల్ తెగిపోవడంతో 4 గుంటల మేర కోతకు గురైంది. ప్రాజెక్టు నుంచి ఊటనీరు బయటకు వస్తూ రోజురోజుకు కట్టకూలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వర్షం పడితే పెను ప్రమాదం జరుగుతుందని, ఈలోపు ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టి ఆదుకోవాలని సాగుదారులు వేడుకుంటున్నారు. కట్ట కిందనే ఉండడం వల్ల ఆ కట్ట కూడా వర్షాలకి కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ముందులో అసలు మనం ఊహించలేం దాన్ని. అది ఒకవేళ ఆ ప్రమాదం కొనసాగితే చాలా భారీ నష్టం ఉంటుంది. సో అందువల్ల దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం పెద్ద అధికారులని అందరినీ. ఈ చెరువు కింద లోన్ లెవెన్ కిల్లలు తెగిపోవడం వలన మనకు ఇక్కడ ఇది తెగిపోయింది కాబట్టి ఉన్న వాటర్ అనేది ఇక్కడ కిందికే వెళ్ళిపోతున్నాయి. పొలాలు వండుతలేవు కాబట్టి ఇక్కడ చాలా ఎకరాలు అనేది ఇప్పటికే బీడుంది. ఇప్పుడు ఈ లో లెవెల్ కెనాల్ రిపేర్ చేయకపోతే చెరువు గండి పడుతుంది. కొన్ని వందల ఎకరాలు తెగిపోతాయి. ఆల్రెడీ నష్టపోయారు, ఇప్పటికే మళ్ళీ నష్టపోతారు. ఇది అందరు అధికారులు కొంచెం దృష్టిలో పెట్టుకొని మనకి తొందరగా రిపేర్ చేపిస్తే అందరికి బాగుంటది. కాబట్టి తొందరగా రిపేర్ చేయాలని నేను గ్రామస్తులు గ్రామస్తులు అందరము. ప్రాజెక్టు పెద్ద ప్రమాదంలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఊట ఊరుతుంది. ఆ ఊట ఊరడం వల్ల ఏమైతుందంటే తాసులు మట్టి ఊలుతుంది. అది ఇప్పుడు వర్షం పడ్డదనుకో ఇంకా జర మెత్తగా అవుతుంది. కట్ట పడి అది కట్ట తెగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇవాగా. అయితే ఇది కాలువ తెగిపోవడానికి గల కారణం ఏంటంటే మా పక్కన విలేజ్ వాళ్ళకు నీళ్లు సరిపోక నైట్ వచ్చేసి తెలియకుండా 2 షట్టర్లు లేపడం జరిగింది. దాని ద్వారా ఈ కాలువలో వాటరు పట్టకపోయేసరికి ఇక్కడ డౌన్ ఉంది. ఈ డౌన్ అయ్యేసరికి ఇక్కడ కాలువ మొత్తం తెగిపోయి మొత్తం సుమారు ఇక్కడ సైడ్ పొలాలన్నీ ఎండిపోయినాయండి. ఇది ఎంత తొందరగా చేయిస్తే మాకు అంత మంచిదండి. ఆల్రెడీ మొన్న నాట్లు వేసుకునేవి కూడా కొన్ని ఎండిపోయినాయండి. ఎండిపోవడం వల్ల రైతులు ఇంచుమించు ఒక్కొక్కరు ఎకరా 2 ఎకరాలు ఉన్నది వాళ్ళకు 50,000 40,000 అన్నట్టు నష్టం వచ్చిందండి. తొందరగా చేసి కొంచెము మా యొక్క మనవిని గుర్తించి ఈ కాలువను తొందరగా పూర్తి చేయాలని మా యొక్క మనవి. మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తా వద్ద ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. నిందితులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి మిషన్ ను వాహనంలోకి తీసుకుని పరారయ్యారు. కొత్తపేట సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి గ్యాస్ కట్టర్ తో యంత్రాన్ని తెరిచి అందులో ఉన్న నగదు తీసుకుని ఖాళీ ఏటీఎం ను అక్కడే విడిచిపెట్టారు. ఏటీఎంలో 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు నగదు ఉందని బ్యాంక్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించి నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
చేశారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల పరిధిలోని ప్రశాంత్ నగర్లో ప్రజలపై ఈగలు దండయాత్ర చేస్తున్నాయి. సమీప ప్రాంతంలో 4 కోళ్ల ఫారాలు ఉన్నాయని, దానివల్లే ఈగలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈగలు పగపట్టినట్టు గుంపులు గుంపులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామాన్పూర్ మండలం ములకలపల్లి గ్రామంలో సైతం ఇదే పరిస్థితి ఉందని అధికారులు తమ బాధ నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. గత 10 రోజులుగా మాకు ఈగలు అనేది బాగా మాకు ఇబ్బంది పెడుతున్నాయి. మాకు అసలు కూరగాయలు కోసుకున్నా, వంట చేసుకున్నా, అసలు ఏమైనా తినడానికి కూడా మాకు ఏమి ఉండట్లేదు. బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈగల వల్ల అయితే బాగా ఇబ్బంది పడుతున్నాము. వాటి వల్ల రోగాలు వచ్చే అవకాశం కూడా మాకు బాగుంది. ఏం చేయాలన్నా కూడా మాకు ఏం తెలియట్లేదు. బాగా అసలు మాకు తినాలన్నా కూడా ఇబ్బంది. కొంచెం పేషెంట్లు కూడా ఉన్నారు మాకు. అసలు వాళ్ళకి ఏమన్నా తినిపించాలన్నా కూడా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేమన్నా కూరగాయలు కట్ చేసుకున్నా, ఏమన్నా తిందామన్నా విపరీతమైన ఈగలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బంది ఎందుకంటే మా గ్రామం పరిధిలో ఉన్నటువంటి కోళ్ల ఫారాలు, ఈ కోళ్ల ఫారం యజమానుల దగ్గరికి మా ఇబ్బంది తీసుకెళ్ళి చెప్తుంటే, మీరు ఆ ఛాయ్లో ఈగలు పడడం వల్ల మీకు విటమిన్స్ అందుతాయని వాళ్ళు ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే మేము వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాం. మా ఇంటికి వచ్చిన కూలీలకి మాకు కూడా అన్నం తినాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. వీటి గురించి ఏమన్నా మీరు తొందరగా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం. మరి ఇక్కడ ఆ పక్కన ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్స్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు మనం అక్కడికి పోతే కనీసం కూర్చుంటే ఈగలు పడుతున్నాయి. వాళ్ళు ఛాయ్ తాగుదామన్నా కూడా నాకు ఛాయ్ తీసుకొచ్చారు, అందులో ఈగలు పడుతున్నాయి. ఏమైనా అన్నం తిన్నామంటే ఈగలు పడుతున్నాయి. చిన్నపిల్లలు కనీసం పడుకుందామంటే మొత్తం ఈగలతో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ ఈగలు రాకుండా వెంటనే చర్యలు తీసుకొని ఆ గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సరఫరా గొలుసుల స్థిరత్వం, కనెక్టివిటీ అవరోధాలు, మౌలిక సదుపాయాలలో లోపాల పరిష్కారానికి కృషి చేయాలని క్వాడ్ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి అయిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముతేగి హాజరయ్యారు. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన జయశంకర్ ఇండో పసిఫిక్ ప్రాంత ఆందోళనలను పరిష్కరించడానికి సముద్ర భద్రత కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల ఉమ్మడి బాధ్యతను అందరూ పంచుకుందామన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి చోదక శక్తిగా కొనసాగాలని జయశంకర్ ఆకాంక్షించారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉగ్రమూకల కోసం సైన్యం, పారామిలిటరీ బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. డోరిమల్, గంభీర్, మోగ్లా అటవీ ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన నిర్బంధ తనిఖీలు 4వ రోజుకు చేరాయి. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సంయుక్త ఆపరేషన్ను చేపట్టారు. 3 రోజులుగా అక్కడ భారీ ఎత్తున ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముష్కరులు ఎటూ తప్పించుకుని పోకుండా పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. కన్నడ రాజకీయం ఢిల్లీ చేరింది. నాయకత్వ మార్పు ఊహాగానాల నడుమ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో ఇందిరాభవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో పార్టీ అధిష్టానంతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలతో సమావేశం కానున్నారు.
ఇందిరాభవన్కు వెళ్లే ముందు నాయకత్వ మార్పుపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గాని ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గాని ఎలాంటి సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సైతం నాయకత్వ మార్పుపై మాట్లాడేందుకు నిరాకరించారు. రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఈ సమావేశంలో చర్చలు జరగొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి పదవిపై రాబోయే 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో లక్నవూ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ తెల్లవారుజామున డబుల్ డెక్కర్ ఏసీ బస్సు బోల్తా పడిన ఘటనలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సహా 6 మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి బీహార్కు సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఈ ఉదయం 5 గంటల సమయంలో నిభాఖేడా గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే వాహనం అదుపు తప్పినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. వేగంగా వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా డివైడర్ను ఢీకొని బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఆ తీవ్రతకు బస్సు రోడ్డు పక్కనున్న రైలింగ్పై ఇరుక్కుపోగా పలువురు ప్రయాణికులు కిటికీల్లోంచి కింద పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాయి. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులతో పాటు 3 పోలీసు సిబ్బందిని మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోలోని టామ్రా సెంటర్కు తరలించారు. మిగిలిన వారు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బక్రీద్ కోసం తెచ్చిన ఒక తెల్లటి బర్రె ఢాకా వాసులను తెగ ఆకట్టుకుంటోంది. బక్రీద్ కుర్బానీ కోసం దాదాపు 2 నెలల క్రితం ఈ బర్రెను మహమ్మద్ ఫరీదుజ్జమాన్ షారోన్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. అయితే ఈ తెల్లటి గేదె తలపై జుట్టు రంగు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జుట్టును పోలి ఉందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అంతే, ఈ గేదెను చూసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. కొందరు ఫోటోలు తీసుకుంటుంటే మరికొందరు బర్రెతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీనికి ఢాకా వాసులు డొనాల్డ్ ట్రంప్ అని ముద్దు పేరు కూడా పెట్టేశారు. తన బర్రెను చూసేందుకు జనం తండోపతండాలుగా రావడం చూసి దాని యజమాని ఆశ్చర్యపోతున్నారు. తాను బక్రీద్ కోసం తెచ్చిన గేదెకు ఇంత ప్రాచుర్యం వస్తుందని ఊహించలేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను అత్యంత వేగంగా పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నార్లాపూర్ వద్ద జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 3 పనులను మంత్రి పరిశీలించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్టుల సందర్శన చేపట్టినట్లు వెల్లడించారు. 5 మోటార్లు కానీ 3 నడుస్తాం. సో దానికి ఆ రెగ్యులేటర్ అనేది ఏర్పాటు చేయాలి. ఆ రెగ్యులేటర్ ఏర్పాటు సంబంధించి 2 సంవత్సరాలు చేయదు. దాన్ని ఏర్పాటు చేయడం రెండవది ఈ మోటార్లను రిపేర్ చేయాలంటే కూడా తక్షణమే చేయాలంటే కూడా ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయి, సో కాబట్టి ఆ మిషన్ భగీరథ నీళ్లు ఆపలేము. కాబట్టి ఈ మోటార్ చేయలేదు. ఈ యొక్క మిషన్ భగీరథ సంబంధించినటువంటి ఇంకా ఒక 4 రోజులు టైం పడుతుంది పూర్తి కావడానికి. ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి కూడా చేసే అవకాశం. హైదరాబాద్ గౌలిగూడ ఎంజీబీఎస్ బస్టాండ్లో గద్వాల డిపో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమయస్ఫూర్తితో స్పందించిన కండక్టర్ మంటలు వ్యాపించకుండా వెంటనే నీటితో ఆర్పివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్టీసీ అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 11 ఏళ్ల ప్రాయంలో పుస్తకాలతో కుస్తీ పడుతూ చదువులో నిమగ్నమవుతారు నేటి తరం పిల్లలు. కానీ ఆ చిన్నారి మాత్రం చదువులో రాణిస్తూనే కాళ్లకి చక్రాలు కట్టి రోలర్ స్కేటింగ్లో పతకాలు కొల్లగొడుతోంది. పాల్గొన్న ప్రతి పోటీలో సత్తా చాటుతూ దాదాపు 52 పతకాలని కైవసం చేసుకుంది. రోలర్ స్కేటింగ్తో పాటు కాలిస్టెన్సిక్లో రాణిస్తోంది అద్వికా ముత్తర్. కాళ్లకు చక్రాలు ధరించి చిచ్చర పిడుగులా దూసుకుపోతున్న ఆ చిన్నారి పేరు అద్విక ముత్తర్. 7వ తరగతి చదువుతున్న ఆ చిన్నారి రోలర్ స్కేటింగ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ చిన్న వయస్సులోనే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించింది. తండ్రి ప్రకాశన్ ముత్తర్ కేరళంలోని కన్నూర్కు చెందిన ఆయన సైన్యంలో 28 ఏళ్లు సేవలందించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తాడ్బండ్లో నివాసముంటున్నారు. ఆట విడుపుగా మొదలుపెట్టిన స్కేటింగ్ ఇప్పుడు తన జీవితాశయంగా మారిందని అద్విక చెబుతోంది.
2023లో చెన్నైలో జరిగిన 61వ రోలర్ స్కేటింగ్లో 2 బంగారు పతకాలు 1 రజతం సాధించింది. ఆ తర్వాత 62, 63వ జాతీయ స్థాయి పోటీల్లో బంగారు, కాంస్య, రజత పతకాలను గెలుచుకుంది. డెహ్రాడూన్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పసిడి పతకాలు కైవసం చేసుకుంది. రోలర్ స్కేటింగ్ మాత్రమే కాదు, శారీరక దృఢత్వం కోసం కాలిస్టెనిక్స్లోనూ పట్టు సాధించి పలు అవార్డులను అందుకుంది. చిన్న వయసులోనే చదువు, క్రీడల్లో రాణించాలంటే ఎంతో ఏకాగ్రత అవసరం. కానీ అద్విక మాత్రం ఒత్తిడి దరిచేరకుండా ఆటలతో పాటు చదువులో దూసుకెళ్తోంది. భవిష్యత్తులో స్కేటింగ్లో ప్రపంచ ఛాంపియన్గా బంగారు పతకం సాధించడంతో పాటు డాక్టర్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది ఆ చిచ్చర పిడుగు. Hello everyone, my name is Advika Muthar and I am studying in grade 7th D of PM Shri Kendriya Vidyalaya Picket, and I am a national and international medalist in the sport of artistic roller skating. I am also a calisthenics athlete. I learn at the gym called Cali Terrain. I do calisthenics for my personal fitness and improvement in artistic roller skating. My goal in artistic roller skating is to become the Asian champion and the world champion in the future. అద్విక తండ్రి తన కుమార్తెను సమ్మర్ క్యాంపులో భాగంగా స్కేటింగ్లో ప్రపంచ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత అయిన అనూప్ కుమార్ వద్ద శిక్షణలో చేర్పించారు. తక్కువ సమయంలో పట్టు సాధించిన ఆ చిన్నారిని అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఎంతో ఖరీదైన రోలర్ స్కేటింగ్లో రాణించాలంటే ఎంతో ఖర్చు చేయాలి. ప్రభుత్వం తోడ్పాటును అందిస్తే దేశానికి మరిన్ని పతకాలు తీసుకువస్తుందని కోచ్ అద్విక తండ్రి చెబుతున్నారు. Myself Prakashan Mutar, I served in the Indian Army for 28 years. Calisthenics में भी उन्होंने कंपटीशन में पार्टिसिपेट किए हुए. रिसेंटली जो हैदराबाद में उसमें भी कुछ मेडल्स जीते हैं. तेलंगाना को रिप्रेजेंट करके नेशनल्स में अटेंड किया है. लिए उसका जो ड्रीम के लिए करने के लिए हम लोग तैयार हैं. थैंक यू. నమస్కారం అండి, నా పేరు అనూప్ కుమార్ యామ. నేను రోలర్ స్కేటింగ్ స్పోర్ట్లో వరల్డ్ ఛాంపియన్, గోల్డ్ మెడలిస్ట్ అండ్ అర్జున అవార్డీ. అండ్ అద్విక ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్లో ఫస్ట్ 2023 నుంచి వచ్చింది. అండ్ అప్పటి నుంచి అమ్మాయి ఆర్టిస్టిక్ స్కేటింగ్ చేస్తూ ఉంది. చాలా తక్కువ టైంలోనే చాలా నైపుణ్యం పొంది 2024 నుంచి నేషనల్ గోల్డ్ మెడల్స్ గెలుస్తూ ఉంది. అండ్ తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన తైవాన్లో విచ్ ఇస్ కాల్డ్ ది తైవాన్ ఆర్టిస్టిక్ ఓపెన్ ఛాంపియన్షిప్, దాంట్లో అమ్మాయికి చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. టాప్ స్కేటర్స్ తో కూడా కంపీట్ చేస్తుంది. చిన్న వయస్సులోనే చదువుతో పాటు తన అభీష్టాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ నేటి తరానికి అద్విక ఆదర్శంగా నిలుస్తోంది. అతడిది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, పెద్ద పెద్ద డిగ్రీలు చదవలేదు, కనీసం ఇంగ్లీష్ కూడా రాదు. కానీ కళ్ళ ముందు రైతు పడుతున్న కష్టం నిద్రపోనివ్వలేదు. వర్షంలో తడిసిన ధాన్యం కుప్పలు చూసిన మనసు తల్లడిల్లింది. సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్న ఆ యువకుడు సాంకేతికతపై అవగాహన లేకున్నా వెనుకడుగు వేయలేదు. టెక్నాలజీపై పట్టు సాధించి మరీ వడ్లు ఆరబెట్టే యంత్రం రూపొందించాడు. ఓ సాధారణ ఆర్ట్స్ స్టూడెంట్ రైతు కష్టం తీర్చే యంత్రాన్ని ఎలా తయారు చేశాడో ఈ స్టోరీలో చూద్దాం పదండి. ఓటమి ఎదురైతే 100 వంకలు వెతికే ఈ రోజుల్లో చదివిన చదువుకు, చేసిన ఆవిష్కరణకు ఏమాత్రం సంబంధం లేకపోయినా పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఈ యువకుడు. ఇన్నోవేషన్ అంటే కార్పొరేట్ ఆఫీసుల్లోనే కాదు, పట్టుదల ఉంటే పల్లెటూరి మట్టిలోనూ సాధ్యమే అని నిరూపించాడు. సాంకేతిక అవగాహన లేకపోయినా టీవర్క్స్ సహకారంతో టెక్నాలజీపై పట్టు సాధించి ధాన్యం ఆరబెట్టే యంత్రం రూపొందించాడు కుర్రాడు. తద్వారా రైతు పడే కష్టానికి ఆసరాగా నిలిచాడు.
ఈ యువకుడు అరవింద్ రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి స్వస్థలం. రాజు, జ్యోతి దంపతుల పెద్ద కుమారుడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అరవింద్ చిన్ననాటి నుంచే రైతుల కష్టాలు, ఇబ్బందులు కళ్లారా చూస్తూ పెరిగాడు. ఒకరోజు రాత్రి జరిగిన సంఘటన అతడి ఆలోచనలనే మార్చేసింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అరవింద్ తండ్రి 6 గాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలుకు ఉంచాడు. అర్ధరాత్రి పడిన వర్షానికి తడిసిపోతున్న వరి కుప్పలను కాపాడుకోవడానికి 2 పారలతో ధాన్యాన్ని కదిలిస్తూ టార్పాలిన్ కవర్లు కప్పుతూ రాత్రంతా శ్రమించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఉంచే ప్రతి రైతు పరిస్థితి ఇదే. వర్షం వస్తే ప్రతిసారి ఇలా ఎందుకు ఇబ్బంది పడాలి? నెలల కష్టం ఒక్క రాత్రిలో బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆలోచించాడు. దీనికి సాంకేతిక పరిష్కారం చూపేందుకు ధాన్యం ఆరబట్టే యంత్రం తయారు చేయాలని సంకల్పించాడు. ఆర్ట్స్ చదివిన అతడికి టెక్నాలజీపై అవగాహన లేకపోయినా వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ హార్డ్వేర్ ప్రోటోటైప్ సెంటర్ టీ వర్క్స్ ని సంప్రదించి అక్కడి నిపుణుల మార్గదర్శకత్వంలో సాంకేతిక అంశాలపై పట్టు సాధించాడు. నేను చేయాలనుకుంటున్న మిషన్ ఏదైతే ఉందో అది విజువల్గా ఏం చేస్తుందో ఈ మిషన్ని రెప్లికేట్ చేసేలాగా నేను చేశాను. సో ఇందులో ఏంటంటే టూ టెక్నాలజీస్. వన్ ఏంటంటే మనిషికి శారీరక శ్రమ లేకుండా కన్వేయర్ మెకానిజం ద్వారా. సో కన్వేయర్ పైన ఏంటంటే వడ్లు స్ప్రెడ్ అయి ఉంటాయి. సో దానిపైన మనం హీట్ని బ్లో చేయడం వల్ల దానిలో ఉండే మాయిశ్చర్ తగ్గిపోతుంది. మోటార్కి కానీ కార్పెంటర్స్ కానీ రా మెటీరియల్స్కి అరౌండ్ 5,000 to 6,000 నేను ఖర్చు పెట్టాను. ప్రస్తుతం రైతులు ఏంటంటే పీపీసీ సెంటర్స్లో ఎండబెడుతూ ఉంటారు. మామూలుగా టార్పాలిన్లను కింద వేసేసి ఎండబెడుతుంటారు, లేదంటే రోడ్ల పైన ఆరబెడుతుంటారు. సో రోడ్ల పైన వాహనాలకు అది ఇబ్బందే. అలాగే వర్షం వస్తున్నప్పుడల్లా తడిసిపోవడం, కొన్నిసార్లు కొట్టుకుపోయిన సంఘటనలు కూడా చాలా జరిగాయి. ఇదంతా మళ్ళీ 20 days ప్రాసెస్, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈలోపు మళ్ళీ ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంటుంది. సో ఈ పెయిన్ పాయింట్ చూసిన తర్వాత నాకు ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుండు అని అనిపించింది. నా ఈ మీనియేచర్ వచ్చేసి 5 kgs per hour. సో ఆల్రెడీ ప్రోటోటైప్ రెడీ అయింది కాబట్టి సో దీన్ని పెద్ద వర్షన్ లాగా చేస్తే అదేంటంటే 5 టన్నులను గంటలోపు చేస్తుంది. ఎలా అయితే 20 రోజులు పట్టేది ఒక రోజులోనే తన ధాన్యాన్ని ఆరబెట్టుకొని అమ్ముకునే విధంగా హెల్ప్ చేస్తుంది. అరవింద్కి ప్రతిరోజూ ఒక కొత్త పాఠంలాగే ఉండేది. ఎన్నోసార్లు చేసిన డిజైన్లు విఫలమైనా ఓటమిని ఒప్పుకోకుండా రాత్రింబగళ్లు శ్రమించాడు. చివరకు తన ఆలోచనను ఒక ప్రోటోటైపుగా మార్చడంలో విజయం సాధించాడు. వర్షం పడి తడిసినప్పుడు ధాన్యాన్ని తక్కువ సమయంలో సమర్థంగా ఆరబెట్టేలా దీన్ని రూపొందించాడు. సాధారణ రైతులకు సైతం అందుబాటులో ఉండే ధరలో సులభంగా ఆపరేట్ చేసేలా సిద్ధం చేశాడు. వరిని ఆరబెట్టడానికి పట్టే రోజులు, మానవ శ్రమను ఈ ప్యాడీ డ్రైయింగ్ మెషిన్ చాలా వరకు తగ్గిస్తుందని అంటున్నాడు అరవింద్. ప్యాడీలో న్యూట్రిషన్ వాల్యూస్ యాక్చువల్గా తగ్గకుండా మేము ఇందులో ఏంటంటే సెన్సార్స్ని ఇంక్యుబేట్ చేసాం. సో సెన్సార్స్ ఏంటంటే ఒక సర్టెన్ టెంపరేచర్ కంటే వరి ఏదైతే ఉందో దాన్ని హీట్ అవ్వకుండా సో యూనిఫామ్ మోషన్స్లో హీట్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే నూక అవ్వకపోవడం, విరిగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. దీనిలోనే హస్క్ రిమూవింగ్ అని ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ ఉంటుంది. రైతు అందులో ఉండే తాళ్ళని సపరేట్ చేయడం కూడా అది కూడా చాలా శారీరక శ్రమతో కూడిన పని. సో అది కూడా తీసేయడానికి ఈ మిషన్ హెల్ప్ చేస్తుంటుంది. సో అందులో ఉన్న డస్ట్ కానీ, చిన్న చిన్న రాళ్ళు కానీ, అందులో ఉన్న చెత్త చెదారం కానీ తీసేస్తుంది. సో నాకు ఈ మోడల్కి వచ్చేసి అరౌండ్ 30,000 కాస్ట్ పడింది. పెద్దది చేయడానికి అరౌండ్ 6 lakhs వరకు అవుతుంది. సో అగ్రికల్చర్లో మెషినరీ గ్రాంట్స్ అని ఉంటాయి. సో గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తే దీన్ని పెద్ద స్కేల్లో చేయాలన్నది నా కోరిక. యాక్చువల్గా నానైతే చాలా సంతోషపడ్డాడు. సో అరౌండ్ నేను సంవత్సరం నుండి దీనికోసం కష్టపడుతున్నాను. గ్రామీణ ప్రాంతాల నుంచి అరవింద్ లాంటి ఇన్నోవేటర్లు సొంతంగా ఆలోచిస్తూ ముందుకు రావడం అభినందనీయమని అంటున్నారు టీ వర్క్స్ సీఈఓ జోగింధర్ తనికెళ్ల. ఇలాంటి రూరల్ ఇన్నోవేషన్స్ను ప్రోత్సహించడానికి టీ వర్క్స్ ఎప్పుడూ ముందుంటుంది. అరవింద్ ఆవిష్కరణకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో ప్రోత్సాహం, మద్దతు అందించేలా తప్పకుండా కృషి చేస్తామని చెబుతున్నారు.
యాక్చువల్లీ అరవింద్ వచ్చేసి 1 year బ్యాక్ ఏమో లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ మీద కామెంట్ చేస్తే అప్పుడు నాకు అరవింద్ అని అబ్బాయి గురించి తెలిసింది. అరవింద్ని మెసేజ్ చేసి ఇక్కడ రమ్మని చెప్పాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం అర్థమైందంటే అతనికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, యాక్చువల్లీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అయ్యి కూడా ఆయనకి మంచి ఐడియా వచ్చి ఆయన మన కృషి వైజ్ఞానికి ఎలా మనం సపోర్ట్ చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. అందుకని మేము ఇక్కడ టీవర్క్స్లో అరవింద్ని అతన్ని ఎలా మెషినరీ ఆపరేట్ చేసుకోవచ్చు అన్ని నేర్చుకున్నాడు అరవింద్. సొంతగా నేర్చుకుని ఆయన ఇప్పుడు ఈ ప్యాడీ డ్రైయింగ్ మెషిన్ చేశాడు. అండ్ ఈ ప్యాడీ డ్రైయింగ్ మెషిన్ వచ్చేసి ఒక డెమో మెషిన్, కానీ మేము ఏం ఆలోచిస్తున్నాం అంటే ఇదే ప్యాడీ డ్రైయింగ్ మెషిన్ అతను ఫండ్ రేస్ చేసుకుని ఒక పెద్ద మెషిన్ చేసుకుని సిపిసి అంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఆయన పెట్టుకుని మన రైతులకి అందరికీ సపోర్ట్ చేయగలగాని మేము కూడా అదే ఆలోచిస్తున్నాం, అదే ప్రయత్నం చేస్తున్నాం అండి. బిఏ పొలిటికల్ సైన్స్ చదివిన పల్లెటూరి యువకుడు దేశంలోని కోట్లాది మంది రైతులకు ఉపయోగపడే యంత్రం తయారు చేయడం మామూలు విషయం కాదు. వ్యవసాయ రంగానికి అరవింద్ లాంటి యువ ఆవిష్కర్తలు నేడు ఎంతో అవసరం. ఆ బావ బామ్మర్ది రాత్రింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నారు. ఆ కష్టాన్ని గుర్తించిన వారి తల్లి కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు సహకరిస్తోంది. అంతా సాఫీగా సాగుతోంది. వీరి పని కూడా సులువుగా అయిపోతుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వారి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అణువణువు జల్లెడపట్టారు. ఇల్లంతా చిందర వందర చేశారు. మొత్తానికి వారికి కావాల్సింది కనిపెట్టారు. దాంతో బామ్మర్ది తల్లి కటకటాలు వెనక్కి వెళ్లారు. బావ పరారీలో ఉన్నాడు. ఇంతకీ వారంతా దేనికోసం అంతగా కష్టపడుతున్నారు? పోలీసులు వీరిని అరెస్టు చేయడానికి కారణాలేంటనేది ఈ కథనంలో చూద్దాం. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల పరిధి చీలపల్లి గ్రామంలో ఈ నెల 14వ తేదీ రాత్రి దొంగలు చెలరేగిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని పెద్ద మొత్తంలో చోరీలకు పాల్పడ్డారు. 5 ఇళ్లను తాళాలు బ్రేక్ చేసి, తాళాలు ఇస్తున్నాయి, 5 ఇళ్లను తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. సో అందులో మూడింట్లో ఏం దొరకలేదు. కానీ ఒక ఇంట్లో మాత్రం 3 తులాల గోల్డ్ పోయింది. ఇంకో ఇంట్లో మాక్సిమం గోల్డ్ అంటే దాదాపు 109 తులాల గోల్డ్, అలాగే 2.5 కిలోల సిల్వర్ దొంగిలించబడింది. దానికి సంబంధించి మనకు తెల్లారి మనకు 15వ తారీఖు రిపోర్ట్ కంప్లైంట్ రావడం జరిగింది. వచ్చినప్పుడు మనం ఆ ఇళ్ళని చూసాము. చూస్తే వాళ్ళు అన్ని లాకేసి ఉన్నాయి. ఆ ఇల్లు కూడా లాస్ట్ ఊరికి చివరిలో ఉన్నాయి. అన్ని కూడా లాకేసిన వాటిని కొట్టేసి అది దాదాపు 109 తులాస్ తీసుకొని పోయారని చెప్పి కంప్లైంట్ వచ్చారు. అలాగే సిల్వర్ కూడా 2.5 kgs పోయిందని చెప్పి మనకు రాములు అనే వ్యక్తి కంప్లైంట్ జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిబ్యానాయక్ తండాకు చెందిన జాదవ్ జైరాం నాయక్ అలియాస్ జమ్లా నాయక్ నిందితుడని తేల్చారు. జైరాం నాయక్ బావ చందర్ నాయక్ తండాకు చెందిన రాథోడ్తో కలిసి చోరీలకు పాల్పడుతున్నారని తేల్చారు. వీరిద్దరూ బైక్ పై మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉండే గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. దొరికిన ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు బట్టి మనం దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అనుమానించడం జరిగింది. జయరాం నాయక్ అని చెప్పి ఇతను బీబీఆర్ నాయక్ తండా సంగారెడ్డి డిస్టిక్. జయరాం నాయక్ ఇతను ఇంతకుముందు కూడా చాలా సంవత్సరాలు ఉన్నాడు, జైలు కూడా పోయి వచ్చాడు. సో అతని మీద అనుమానం వేసి ఇమీడియట్ గా మన టీమ్స్ ఏవైతే ఫామ్ చేశామో అందులో 2 టీంలు కలిసి అవి అన్నింటి పోయి చెక్ చేయడం జరిగింది. చేసినప్పుడు అతను లేడు. ఆ తర్వాత ఏం చేసిందంటే అతను తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ జయరాం నాయక్ కనబడకుండా పోయాడు. కేసు దర్యాప్తులో భాగంగా రామాయంపేట వద్ద పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తూ ఉండగా జైరాం నాయక్ కనిపించాడు. అతి కష్టం మీద నిందితుడిని పట్టుకుని విచారణ మొదలు పెట్టారు. చీలపల్లి గ్రామంలో దొంగతనం చేసింది తానేనని జైరాం నాయక్ ఒప్పుకున్నాడు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా 92.9 తులాల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి వస్తువులు పోలీసులు రికవరీ చేశారు. కనబడి మనం ప్రశ్నలో కూడా అతను పారిపోవడం ప్రారంభించాడు. పారిపోతుంటే మన వాళ్ళు వెంటబడి పట్టుకొని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసినప్పుడు అతడు ఈ దొంగతనం తనే చేశాను, దాంతో పాటు తన బావమరిది ఇప్పు సింగ్ అని చెప్పి అతని బావమరిది వాళ్ళు చెల్లెని చేసుకుని అతను ఆ బావమరిది కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన అతని చందనాయక్ తండ. ఇద్దరు కలిసి నేను చేశాము అని చెప్పాడు. చెప్పేసి మొత్తం గోల్డ్ కూడా మన ఇంట్లో మా అమ్మకి ఇచ్చారని చెప్తే వాళ్ళ అమ్మను కూడా విచారిస్తే మొత్తం గోల్డ్ ఇంట్లో ఒక గొల్ల దొరి పాతి పెట్టారు. లోపల పాతి పెట్టి అది అయింది. సో పాతి పెట్టిన తర్వాత మనం ఇమీడియట్ గా ఆమె చెప్తే మనం బయటకు తీసాము. పంచ సంవత్సరాలు తీసేసి చూస్తే మనకు అది దాంట్లో మొత్తం దాదాపు
92.9 తులాల గోల్డ్, అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. అది దాని విలువ దాదాపు 1,30 లక్షలు ఉంటుంది. దాన్ని మనం కంప్లైంట్ పిలిపించి మనం చూపించి అన్ని వస్తువులు గుర్తుపట్టాడు. కొన్ని పత్రాలు మిస్ అని చెప్పాడు. అది అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు మనకు ఇంకొక టిప్పు సింగ్ అని చెప్పి ఇంకా A2 పరారులో ఉన్నాడు. సో అతని దగ్గర ఉందని చెప్పాడు. అతని కోసం కూడా మనం గాలిస్తున్నాం. బంగారం పోయిందని ఎంతో బాధపడ్డామని, తిరిగి పోలీసులు అప్పగించడంతో ఆనందానికి లోనయ్యామని బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు చాలా అప్రమత్తంగా అందరు ఎస్పీ, డిఎస్పీ, తుఫాన్ డిఎస్పీ వాళ్ళు వచ్చారు. మా బాలరాజ్ సార్ చాలా శతవిధ ప్రయత్నం చేసి మా బంగారం 80% వరకు రికవరీ మాకు ఇచ్చారు. తక్కిన బంగారం వెండి కూడా తీసుకొచ్చిస్తామని చెప్పి అందుకు అతను దొరకలేదు. కనుక చాలా సంతోషంగా ఉన్నాం సార్. పోలీసులు ఈ కార్యక్రమం చేయించేందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. పోలీసులు నిరంతరంగా శ్రమిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా వారం రోజులలోనే ఈ కేసును పట్టుకొని మా బంగారాన్ని మాకు అప్పగించినందుకు పోలీస్ శాఖకు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం. జైరాం నాయక్ ఇప్పటికే చాలా దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడని, అతనిపై 78 కేసులు కోర్టులో ట్రయల్లో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. చీలపల్లిలో జరిగిన 5 దొంగతనం కేసులతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన 12 దొంగతనం కేసులను కూడా జైరాం నాయక్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. వాహనాల రాకపోకలతో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఒక్కసారిగా ఒక కారు మరో కారుని బలంగా ఢీకొట్టింది. పొరపాటుగా యాక్సిడెంట్ జరిగిందేమో అనుకున్నారు అంతా. కానీ ఆ కారు రివర్స్ తీసుకుని మళ్లీ బలంగా ఢీకొట్టింది. ఈసారి ముందున్న కారు వెనక్కి వచ్చింది. మళ్లీ వెనుక ఉన్న కారును ఢీకొట్టింది. వాహనదారులు, పాదచారులు భయంతో పరుగులు తీశారు. అసలు ఎందుకు ఈ సినిమాటిక్ యాక్షన్ సీన్? కార్లతో ఈ పోరాటాలేంటి? ఎందుకు వాళ్ళు ఇలా చేశారు? కర్రలతో కొట్టుకున్న వాళ్ళను చూశాం. ఇనుపరాడ్లతో గొడవ పడే వాళ్ళ గురించి విన్నాం. కత్తులతో దాడులు చేసుకున్న వారి గురించి తెలుసు. బాంబులు వేసుకుని వేట కొడవళ్లతో వేటాడే వాళ్ళ గురించి ఎరుకే. కానీ ఏకంగా కార్లతో కొట్టుకోవడం గురించి ఎక్కడైనా చూసారా? సినిమాల్లో కనిపించే చేసింగ్ సీన్లు నడి రోడ్డుపై జరిగితే హీరో విలన్ల మాదిరిగా ఒకరినొకరు కార్లతో ఢీకొట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏదో మారుమూల అటవీ ప్రాంతంలోనే, ఎవరూ లేని విశాల మైదాన ప్రాంతంలో జరగలేదిది. విజయవాడలోనే అత్యంత రద్దీగా ఉండే రోడ్డులో ఈ గొడవ జరిగింది. ఒకరినొకరు సవాలు విసురుకొని మరీ రోడ్డెక్కారు. ఇంతకీ వాళ్ళెవరు, దేని గురించి కొట్టుకున్నారో తెలిస్తే అవాక్కవుతారు. ఆడవాళ్ల గురించి యుద్ధాలు జరుగుతాయని తెలుసు కానీ బెజవాడలో ప్రత్యక్షంగా చూశాం. ఓ యువతి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం ఇంచుమించు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. సినీ ఫకీలో ఇద్దరు నడి రోడ్డుపై కార్లతో ఢీకొట్టుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ చదువుతుండగా విజయవాడలోని భారతీనగర్కు చెందిన బొల్లా ఓం తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం ఓ పాన్ దుకాణం వద్ద జరిగిన పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మెలిగారు. కానీ ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఘర్షణ మొదలైంది. హైదరాబాద్లో ఉంటున్న ఓ యువతికి ఓం తన గురించి చెడుగా చెబుతున్నాడని రోహిత్ భావించాడు. ఈ విషయంపై తొలుత వాట్సాప్ చాటింగ్ లో గొడవపడిన ఇరువురు తర్వాత ఫోన్లో తిట్టుకున్నారు. అప్పటికీ వివాదం సద్దుమణకకపోవడంతో ఒకరినొకరు సవాల్ విసురుకున్నారు. కోపంతో రగిలిపోయిన ఓం తన జీప్తో రోహిత్ ఉన్న ప్రాంతానికి వచ్చాడు. అప్పటికే రోహిత్ తన జీప్తో గురునానక్ రోడ్లో వెళ్తుండగా వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. మళ్లీ వెనక్కి రివర్స్ తీసుకుని మరోసారి గట్టిగా ఢీకొట్టాడు. దీంతో రోహిత్ కూడా తన కారును వెనక్కి తిప్పి ఓం జీపును ఢీకొట్టాడు. ఇలా ఒకరినొకరు సినిమాల్లో మాదిరిగా కార్లతో ఢీకొట్టుకోవడంతో రోడ్డుపై వెళ్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. అప్పటికీ వారి కోపం చల్లారకపోవడంతో జీప్లు దిగి రాడ్లతో కారు అద్దాలు సైతం పగులగొట్టుకున్నారు. ఈ తంతు చూసిన వారిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. వారు అక్కడికి వచ్చేసరికి రోహిత్ జీపు వదిలేసి పరారయ్యాడు. ఓంను పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. వీళ్ళిద్దరు కూడా చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళు మధ్యలో ఒక యువత విషయంలో వీళ్ళిద్దరూ కూడా కొంచెం మనస్పర్ధలు పెరిగి
వీళ్ళు వాట్సాప్లోనే చాటింగ్ చేసుకుని పలానా ప్లేస్లో కలవాలని చెప్పేసి చాటింగ్లో వీళ్ళు ప్లేస్ డిసైడ్ చేస్తున్నారు. ఆ ప్లేస్కి ఇద్దరు కూడా తార్ వెహికల్స్ ఉన్నాయి. ఆ తార్ వెహికల్స్ వచ్చి వీళ్ళు వెహికల్ కూడా తెక్కకుండా ఒక్కొక్కళ్ళు వెహికల్స్ తోటే గుద్దుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ రెండు కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి. మేము కూడా వెంటనే వెళ్ళాం. వెంటనే రోహిత్ అనంతరం పారిపోయాడు, ఓం దొరికాడు. తర్వాత రోహిత్ని కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే హైదరాబాద్ సంబంధించిన యువత అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా కామన్ ఫ్రెండ్ ఈ రోహిత్ గురించి ఓం బ్యాడ్గా చెప్తాడని చెప్పేసి అతను తెలిసి అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు స్టార్ట్ అయింది. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి ఇలాగా పెద్ద వాహనాలు ఇచ్చి కాలేజీ పంపడం, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు బయటికి వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరేంటో చూసుకోకపోవడం, ఇలాంటి వలన ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి పేరెంట్స్ కొంచెం బాధ్యతగా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారని కూడా గమనించి దాన్ని బట్టి వాళ్ళకి పిల్లలు కొంచెం జాగ్రత్త చూసుకుంటే కనుక ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం. ఇద్దరి వాహనాలను పోలీసులు స్టేషన్కు తరలించి పరిశీలించగా రోహిత్ జీప్లో ఎలక్ట్రిక్ సిగరెట్ కిట్తో పాటు స్టెరాయిడ్స్ వినియోగించేందుకు సిరంజీ దొరికింది. దీంతో ఇద్దరికి పోలీసులు డ్రగ్స్ పరీక్షలు జరిపారు. ఓంకు పాజిటివ్ రాగా రోహిత్కు నెగిటివ్ వచ్చింది. శరీర దారుఢ్యం పెంచుకునేందుకే తాను స్టెరాయిడ్స్ తీసుకుంటున్నానని ఓం పోలీసులతో వాదనకు దిగాడు. దీంతో మరింత ఖచ్చితత్వం కోసం ఇద్దరి రక్త నమూనాలు పోలీసులు పరీక్షలకు పంపారు. న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిగా ఇద్దరికీ కోర్టు రిమాండ్ విధించింది. శాంతి చర్చలు సజావుగా జరుగుతున్నాయని చెబుతూనే ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సీమైన్స్ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్తో శాంతి ఒప్పందం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి నిగ్రహం పాటించామని చెప్పుకొచ్చింది. ఇరాన్పై మళ్లీ అమెరికా సైన్యం దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చే పడవలపై ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ బలగాల నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి తమ దళాలను రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తమ సైన్యం సంయమనం పాటిస్తోందని వివరించారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో మాత్రం హాకిన్స్ వివరించలేదు. అమెరికా సైన్యం దాడులతో ఇరాన్ దక్షిణ ప్రాంతం పేలుళ్లతో మార్మోగినట్లు తెలుస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పై ఉన్న ఇరాన్ నావికాదళ స్థావరం దక్షిణ ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలోని ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని కెప్టెన్ హాకిన్స్ చెప్పారు. పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత బందర్ అబ్బాస్లోని స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అమెరికా తాజా దాడులపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. అమెరికా ఇరాన్ మధ్య జరిగే శాంతి ఒప్పందంపై ఈ దాడులు ఎలాంటి ప్రభావం చూపుతాయో అని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందంపై మరో పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్ననే పోస్టు చేశారు. శాంతి చర్చలపై సోమవారమే సమాచారం వస్తుందని భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రూబియో కూడా చెప్పారు. ఒప్పందానికి అంతా సిద్ధమైందంటూ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటనలో చెప్పారు. ఇక ఒప్పందంపై ప్రకటన రావడమే అనుకుంటున్న తరుణంలో అమెరికా సైన్యం దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జీ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. సిఎన్జీ కిలోకు ₹2 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మే 15 నుంచి సిఎన్జీ ధరలు పెరగడం ఇది 4వసారి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిఎన్జీ ధర ₹82.09 పెరిగింది. మే 15న కిలోకు ₹2, మే 18న రూపాయి, ఈ నెల 23న రూపాయి చొప్పున సిఎన్జీ ధర పెరిగింది. మొత్తంగా గత 11 రోజుల్లో సిఎన్జీ ధర కేజీకి ₹6 పెరిగింది. ముడి చమురు, గ్యాస్ సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయాలు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు వరుసగా ధరలు పెంచుతున్నాయి. సిఎన్జీ ధరల పెరుగుదల కారణంగా క్యాబ్ ఆపరేటర్లు, ఆటోల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చు కూడా పెరుగుతుంది. తద్వారా నిత్యావసర వస్తువుల రీటైల్ ధరలపైన ప్రభావం పడుతుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువులోని మట్టిని అక్రమంగా ఇటుక బట్టిలోకి తరలిస్తున్న లారీలను పెద్దపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కొదురుపాక చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
6 లారీలకు ఎలాంటి వేబిల్ లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించి పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.